ఈ కుక్క పిల్ల రోడ్ సైడ్ అవపడితే మంచిగా ఉంది చదువుకుందామని ఇంటికి తీసుకుని కానీ ఇది నాకు రాత్రిపూట సూర్యుని చూపెట్టి చలికి బట్టలలో మంచిగా వండుకుంటుందని బట్టలలో వేసి గుడ్డ కప్పి ఇంట్లో పోయిన 2 నిమిషాలకే వరుడు మొదలు పెట్టింది. ఇదేంద్ర అంటే ఇది కంచెకెళ్ళి దాటుకొని బయటికి పోయింది అనమాట. దాన్ని మళ్ళా తీసుకొచ్చేసి పనుకోమని ఇగో ఇది బొక్కలకి వెళ్ళి బయటికి పోయింది అనమాట. ఈ బొక్కలకి వెళ్ళి బయటికి పోకుండా ఒక రేక్ అడ్డం పెట్టి చేసినంత చేసి ఎట్లా అమ్మాయి కూర కూర్చుంది. రేకు పెట్టాక కూడా మళ్ళా ఉడవేకొని మళ్ళా బయటికి పోయింది. కుక్కలు కడతాయేమో అని మళ్ళా బయటికి తీసుకొచ్చినది. ఇది నైట్ 1 నాతో ఆటలు ఆడుకుంటా. ఇక రేగు పెడితే పోతున్నాను ఇట్లా కుండలు అంతా సమాన్ పెట్టిన బొక్క కాడ పోకుండా. ఇక నా ముంగట్నేమో ఇట్లా బుద్ధి అనుకుంటానే నీ మోంగనే బయటకు వచ్చి ఒకటే ఉరుతాను. బయటికి పోతుంది అనుకుంటూనే ఉన్నా మళ్ళా బయటికి పోయింది. ఇగో బయటికి పోయి లోపలికి రావడానికి చూడండి ఎట్లా తంటాలు పడుతుందో. దాని అరుపులు లేనగానే ఎక్కడెక్కడ కుక్కలో మా ఇంటికి వస్తాను. రోడ్డు మీద తిరిగితే ఇది ఆగమైపోతుందేమో అని ఇంటికి తెస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఇది నన్నే ఆగని చెప్తాను. ఇక దీన్ని అయితే ఇట్లా ఇంట్లోకి తీసుకొచ్చి ట్రేలో వేసి పండబెట్టి కొద్దిసేపు మంచిగా వండుకుంది. మళ్ళీ దాని అరుపులు చూడండి. మళ్ళేమేంద్ర అందుతో ట్రేలకి వెళ్ళి దూకొచ్చి మంచం కింద వల్ల నాకైతే నైట్ మొత్తం జాగారం. దీనికైతే బాగా ఎలర్జీ అయింది అనమాట. అందుకనే వరుతుందేమో అని హాస్పిటల్ తీసుకోగానే దానికి ఒక సూది వేసిండు. మెడికల్ షాప్ పోయి ఒక షాంపూ మళ్ళీ ఇంకో సూది దీన్ని వదిలేద్దామంటేనేమో వదిలేబుద్ధి కావట్లేదు. ఇంటికాడ ఉంటేనేమో నన్ను ఆగని చెప్తాను.